హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యజ్ఞ బ్రహ్మ. ఈ వీడియోలో అయితే ఒక మినీ కూలర్ అయితే తయారు చేద్దాం. లాస్ట్ ఇయర్ అయితే మనం ఒక షార్ట్ వీడియో అయితే చేసింటివి దాని మీద. ఇప్పుడైతే ఒక ఫుల్ వీడియో అయితే తయారు చేద్దాం. ఈ మినీ కూలర్ మంచి కూలింగ్ గాలి ఇస్తుంది, గాలి బానే వస్తుంది, అలాగే పోర్టబుల్ కూడా. ఫస్ట్ నేను ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ బాక్స్ ని కట్ చేసేకి మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నేను సర్కిల్ షేప్ లో కట్ చేస్తున్నా ఫ్యాన్ కోసం. ఫ్యాన్ సైజ్ బట్టి సర్కిల్ కట్ చేశాను. మిగతా 3 సైడ్లు స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఈ 3 సైడ్లు మనం కూలింగ్ ప్యాడ్స్ ని తయారు చేసి పెడదాం. మార్కింగ్ చేసుకున్న చోట్ల నేను ప్లాస్టిక్ ని కట్ చేసి శాండ్ పేపర్ తో శాండింగ్ చేస్తున్నాను. కార్నర్స్ మంచిగా ఉండేకి శాండింగ్ చేసేకైతే అర్ధగంట పట్టింది. ఇప్పుడు మన కూలర్ చూసేకి ఇలా అయితే ఉంది. ఇప్పుడు కూలింగ్ ప్యాడ్స్ ని తయారు చేసేకి నేను ఒక ప్లాస్టిక్ నెట్ అయితే తీసుకున్నాను. ఈ మెషిన్ అయితే కూలింగ్ ప్యాడ్స్ సైజ్ తగ్గట్టు కట్ చేస్తున్నాను. ఇప్పుడు గడ్డిని తీసుకొని ఈ మెష్ మీద ఫిల్ చేస్తున్నాను, గ్యాప్స్ లేకుండా. బాగా ఫిల్ చేసాక ఈ సైడ్ ఇలా క్లోజ్ చేశాను. ఇప్పుడు కొన్ని చిన్న కడ్డీలను అయితే తీసుకున్నా. ఈ కడ్డీలతో మెషిన్ ని టైట్ గా బిగిస్తున్నాను. మీరు చాలా రకాలుగా దీన్ని అతికియచ్చు. గ్లూ స్టిక్ యూజ్ చేసి, తాడు యూజ్ చేసి, అలా ఇలాంటివి మనం 3 అయితే తయారు చేసుకోవాలి. ఈ కూలర్ చేయడానికి నేను ఈ మోటార్ అయితే వాడుతున్నా. ఇదైతే చాలా హై స్పీడ్ మోటార్. ఈ మోటార్ కి అయితే నేను ఇలాంటి ప్రొపెల్లర్ అయితే పెడుతున్నాను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం కూలర్ లో మోటార్ అయితే ఫిక్స్ చేద్దాం. దీని అయితే మీరు 2 రకాలుగా ఫిక్స్ చేయొచ్చు. ఫస్ట్ ఇలాంటి క్లాంప్స్ మాదనమాట. దీంతో మీరు ఇలా అయితే సెట్ చేయొచ్చు. లేదంటే ఇలా పీసీబీ స్టిక్ తీసుకొని మోటార్ని ఇలా అయితే ఫిక్స్ చేయొచ్చు. నేనైతే ఇలా అయితే ఫిక్స్ చేస్తున్నా, ఎందుకంటే ఇలా ఫిక్స్ చేయడం అయితే ఈజీ అనమాట. ఫ్యాన్ ని మోటార్ కి గట్టిగా అతికిచ్చేకి నేను ఫెవిక్విక్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే అసలు ఊడిపోకుండా ఉండేకి. చూడండి ఫిక్స్ చేశాను. మీరు ఇలా ఫ్యాన్ ని తిప్పితే షేక్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఆ పీసీబీ స్టిక్ ని గ్లూ స్టిక్ తో కూలర్ కి అతికిస్తున్నాను. గట్టిగా అయితే అతికియండి. ఇప్పుడు మోటార్ ని కూడా సేమ్ అలానే అతికిస్తున్నా గ్లూ స్టిక్ తో. దీన్ని కూడా టైట్ గా అయితే అతికియండి, ఎందుకంటే మోటార్ తిరిగే స్పీడ్ కి ఇది ఊడిపోకుండా. ఇవే మన 3 కూలింగ్ ప్యాడ్స్. ఈ 3టిని నేను గ్లూ స్టిక్ తో అయితే అతికిస్తున్నాను. నేనైతే సొంతంగా తయారు చేసిన పంపునైతే వాడుతున్నాను. ఇప్పుడు 2 పెన్నులు తీసుకొని ఇలా చిన్న హోల్స్ అయితే పెట్టాను. అలాగే ఒక పైప్ కి ఇలా పెన్ అతికిచ్చి దీనికి కూడా చిన్న హోల్స్ చేశాను. 2 పైపుల్ని హీట్ చేసుకొని ఇలా ఎల్ షేప్ లో ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఇవన్నిటిని టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి. వాటర్ లీక్ కాకుండా చూసుకోండి. అన్ని ఫిక్స్ చేసాక ఇలా యూ షేప్ లో అయితే ఉండిద్ది. నేను దీన్ని కూలర్ లో అతికిచ్చేకి గ్లూ స్టిక్ ని అయితే వాడుతున్నా. పైప్ కున్న హోల్స్ ఈ గడ్డి మీద ఉండేటట్లే చూడండి, అంటే నీళ్లు పక్కన పడితే వేస్ట్ కదా. ఫ్యాన్ ని ఆన్ ఆఫ్ చేసేకి, అలాగే స్పీడ్ ని కంట్రోల్ చేసేకి నేను ఈ మాడ్యూల్ అయితే వాడుతున్నా. పంపుని ఆన్ ఆఫ్ చేసేకి ఒక స్విచ్ తీసుకున్నా. ఇవి రెండింటిని కూలర్ లో ఫిక్స్ చేసేకి మార్కింగ్ చేసుకొని కట్ చేశాను. స్విచ్ ఏమో నీట్ గా ఫిక్స్ చేశాను. కంట్రోలర్ కేమో ఒక బోల్ట్ అయితే ఉంది, టైట్ గా అయితే ఫిక్స్ చేశాను, ఎటువంటి గమ్ యూస్ చేయకుండా. కనెక్షన్స్ వచ్చేసి చాలా బేసిక్ కనెక్షన్స్. మీరు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూసి ఈజీగా కనెక్షన్ ఇవ్వచ్చు. ఫ్యాన్ రెక్కల్లో ఏలు పెట్టకుండా సేఫ్టీ కోసం గడ్డికి వాడిన ఈ మెష్ నే యూజ్ చేయొచ్చు, లేదా నామాది కడ్డీలతో ఇలా తయారు చేయొచ్చు. ఫైనల్ గా ఇదే మన మినీ కూలర్. దీన్ని ఆన్ చేసే కన్నా ముందు నీళ్ళు అయితే ఫిల్ చేద్దాం. దీంట్లో అయితే దాదాపు 2 లీటర్లు అయితే నీళ్లు పడుతున్నాయి. దీన్ని ఆన్ చేసేకి పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం. పంపును కూడా ఆన్ చేశాను. వాటర్ ఎలా పడుతున్నాయి చూడండి నీట్గా. నీళ్ళైతే బయటికి ఒక్క చుక్క కూడా పడ్డం లేదు. నీళ్ళన్నీ గడ్డి మీదే ఫ్లో అవుతున్నాయి. మోటార్ కూడా బయట ఉంది కాబట్టి అసలు చెడిపోదు. పైన ఎండ వేడి వేడి కొడుతుంది, ఇదేమో బాగా చల్లగా వస్తుంది. ఈ కూలర్ లో గాలి కూడా బాగా వస్తుంది. ఫ్యాన్ గాలి 3 అడుగుల దాకా బానే వస్తుంది. మీకు ఇంకా చాలా కూలింగ్ కావాలంటే ఇలా గడ్డ కట్టిన బాటిల్స్ ని దీనిలో పెట్టేసుకుంటే సరిపోతుంది, అంటే వాటర్ ఇంకా చాలా కూల్ అవుతాయి. దీన్ని అయితే నేను పొద్దున 11 గంటలకైతే స్టార్ట్ చేశాను తయారు చేయడం. సాయంత్రం 6కి అయితే ఇది అయిపోయింది, అంటే మొత్తం 7 గంటలు అయితే పట్టింది దీన్ని తయారు చేయడానికి. ఈ కూలర్ తయారు చేయడంలో అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ పడినది ఈ డబ్బానే. మిగతావన్నీ దీనికన్నా చాలా తక్కువ పడ్డాయి. ఈ కూలర్ ఎంత కూలింగ్ ఇస్తుంది అని మొబైల్లో ఈ థర్మామీటర్ యాప్ ఎక్కించాను. టెస్ట్ చేసే ముందు బ్యాటరీ టెంపరేచర్ 37 సెల్సియస్ ఉంది చూడండి. నేను వాడిన ఐటమ్స్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. 15 నిమిషాలు ఉన్నాక బ్యాటరీ టెంపరేచర్ 24 సెల్సియస్ వెళ్ళింది, అంటే ఇది బాగా వర్క్ అవుతుందని. లాస్ట్ లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కనుక ఈ కూలర్ తయారు చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, బాయ్ గైస్.